మీరు చూస్తున్నారు YVR న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు. పాయికిరాయపేట నియోజకవర్గం 4 మండలాల్లో ఒక మండలం కోటాబొట్ల మండలం. ఈ మండలానికి ఆది నుంచే కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా బలం ఉండేది. ఒకప్పుడు ఈ మండలం పూర్తిగా నర్సీపట్నం మండలంలో ఉండేది. కానీ ప్రస్తుతం తరుణంలో ఈ మండలం పాయికిరాయపేట నియోజకవర్గంలో ఉంటుంది. ఈ మండలం ఒకప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉండడం చేత అక్కడ రాజకీయ నాయకులతో ఈ మండల నాయకులకు సత్సంబంధాలు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. తంగేడ రాజులు ఉండేది ఈ మండలంలోనే. గతంలో నర్సీపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యాచలపు శ్రీరామ్మూర్తి కూడా ఈ మండలానికి చెందిన పాములవాక గ్రామం నుంచే. అదే పాములవాక గ్రామం పాయికిరాయపేట నియోజకవర్గంలో మొట్టమొదటి పోలింగ్ కేంద్రంగా కూడా ఉంది. ఇదే పాములవాక పంచాయతీకి పక్క పంచాయతీ అయిన వేములపూడి పంచాయతీ నుంచి ముత్సాల పాప కూడా నర్సీపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఘనత కూడా ఉన్నది. ఈ పాములవాక పంచాయతీకి దగ్గరలోనే బాపిరాజ కొత్తపల్లి గ్రామం నుండి కూడా పెట్ల ఉమాశంకర్ గణేష్ 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నుంచి నర్సీపట్నం నియోజకవర్గానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన ఆయన కూడా ఈ మండలానికి చెందిన బాపిరాజు కొత్తపల్లి గ్రామం నుంచే. అలా రాజకీయంగా రాష్ట్ర శాసనసభకి ఎక్కువ మందిని శాసనసభ్యులుగా అందించిన ఘనత మిగతా 3 మండలాలైన పాయికరాపేట, నక్కపల్లి, రాయవరం కంటే ఈ మండలం కొద్దిగా ముందంజలోనే ఉన్నది. భౌగోళిక పరంగా కూడా ఈ మండలం మిగతా 3 మండలాల కంటే కొద్దిగా విభిన్నమైనది. పాయికరాపేట మండలం, నక్కపల్లి మండలం, రాయవరం మండలం ఈ 3 మండలాలు కూడా సముద్రానికి ఆనుకొని ఉంటే కానీ ఒక్క కోటాబొట్ల మండలం మాత్రం బంగాళాఖాతానికి దూరంగా తూర్పు కనుమల కొండల్లో చిక్కుకొని ఉన్నట్లు ఉంటుంది. 3 నియోజకవర్గాలకు చెందిన 7 మండలాలతో సరిహద్దు కలిగి ఉంటుంది ఈ కోటాబొట్ల మండలం. ఈ మండలం మొత్తం 52 బూతులు, 25 పంచాయతీలు. మొత్తం ఓటర్ల సంఖ్య 44,432. ఈ మండలంలోని పెద్ద పంచాయతీ కోటాబొట్ల ఓటర్ల సంఖ్య 5,804 ఓట్లు. ఈ మండలంలో చిన్న పంచాయతీ ఆసైపేట. ఈ ఆసైపేట పంచాయతీలో 900 ఓట్లు. ఓట్ల పరంగా చూసుకుంటే ఈ మండలంలో ఒక్కొక్క పంచాయతీని ఓట్ల పరంగా చూసుకుందాం. ఓట్ల పరంగా చూసుకుంటే ఈ మండలంలో మొట్టమొదటిగా అతిపెద్ద పంచాయతీ మండల కేంద్రమైన కోటాబొట్ల 7 బూతులు కలిగి 5,804 ఓటర్లు కలిగి ఉన్నది. ఈ మండలంలో రెండవ అతిపెద్ద పంచాయతీ వెంకటాపురం పంచాయతీ 4 బూతులు కలిగి 3,587 ఓటర్లు కలిగి ఉన్నది. ఈ మండలంలో మూడవ అతిపెద్ద పంచాయతీ కొడవలపూడి 3 బూతులు కలిగి 2,482 ఓట్లు కలిగి ఉన్నది. ఈ మండలంలోని పెద్ద పంచాయతీ కోటాబొట్లకు దీటుగా 1 వెంకటాపురం, 2 కొడవలపూడి ఈ 2 పంచాయతీలు కలిపితే కోటాబొట్ల కన్నా కూడా ఎక్కువ ఓటర్లు కలిగి ఉన్నది. ఈ మండలంలో 4వ స్థానం పాములవాక. ఈ పాములవాక పంచాయతీ 2 బూతులు కలిగి 2,227. దాని తర్వాత స్థానం తంగేడ 2 బూతులు కలిగి 2,068. కైలాసపట్నం 2 బూతులు 1,850. రాజుపేట 2 బూతులు 1,797. బోడపాలెం 2 బూతులు 1,792 ఓటర్లు. లింగాపురం 2 బూతులు 1,774. బాపిరాజు కొత్తపల్లి 2 బూతులు 1,720. చౌడువాడ 2 బూతులు 1,660. ఎండపల్లి 2 బూతులు 1,601. అన్నవరం 2 బూతులు 1,591. పండూరు 2 బూతులు 1,522. సొంకపూరు 2 బూతులు 1,423. రామచంద్రపాలెం 2 బూతులు 1,386. గొట్టివాడ 2 బూతులు 1,361. టీ జగ్గంపేట 2 బూతులు 1,241. పి కొత్తపల్లి 1 బూతు 1,222.
రామచంద్రపురం 1 బూతు 1162, జల్లూరు 2 బూతులు 1152 ఓటర్లు, చిన్నబొడ్డుపల్లి 1 బూతు 1059 ఓట్లు, నీలిగుంట 1 బూతు 1052 ఓట్లు, రామన్నపాలెం 1 బూతు 939. లాస్ట్ పంచాయతీ ఆసాయిపేట చిన్న పంచాయతీ 908 ఓట్లు. ఒక విధంగా చూస్తే ఈ కోటాపట్ల మండలంలో రూట్ మ్యాప్ను కూడా మనం ఒకసారి చూద్దాం.